వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన మాట్లాడితే అధపాతాళానికి తొక్కేస్తారు ప్రజలు అనేది అనేక సందర్భాల్లో చూడడం జరిగింది. అది ఎవరైనా సరే, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. కాకపోతే ఇక్కడ ఏదో నేనే మోనార్క్ని, నాకు నచ్చినట్టే ఉండాలి, నాకు నచ్చినట్టే రాతలు రాయాలి అని చెప్పి జర్నలిస్టుల్ని గుప్పెట్లో పెట్టుకుని చేసుకోవడానికి జర్నలిస్టులు అయితే బానిసలు కాదు ఖచ్చితంగా. మేబీ పొలిటికల్ అఫిలియేషన్స్ అనేవి కొంతమందికి ఉండొచ్చు. అందరికీ ఉండాలని రూల్ లేదు కదా. ప్రతి న్యూస్ ఛానల్లో పనిచేసే రిపోర్టర్కి కూడా ఒక పొలిటికల్ ఎజెండా అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది ఎక్కడా లేదు కదా. వచ్చిన వార్తను విశ్లేషించి దాన్ని పేపర్లో అయితే పేపర్లో, టీవీలో అయితే టీవీలో, లేదంటే ఇలాంటి డిజిటల్ మాధ్యమాల్లో చూపిస్తాం. ఇవి కొంతమందికి నచ్చట్లా, వాస్తవాలు చెప్తుంటే నచ్చట్లా. ఇన్నాళ్ళు చాలామంది చూసాం. అఫ్కోర్స్ ప్రభుత్వం ఎంతమందిని అరెస్ట్ చేయించింది, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కార్యకర్తల్ని విమర్శించినందుకు గాను అనేది ఎన్నో కేసులు ఉన్నాయి. 41A నోటీసులు ఇచ్చి పంపించాల్సినటువంటి దాంట్లో ఏకంగా జైలు శిక్ష పడేటువంటివి తీసుకెళ్ళి కోర్టు ముందు పెడితే కోర్టు చివాట్లో పెట్టి పంపించినవి కూడా మనం చూసాం. అయితే ఇక్కడ సరికొత్తగా తిరుపతిలో జరిగినటువంటి సంఘటనని మనం తీసుకుంటే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన అన్నటువంటి వ్యాఖ్యలు మొత్తం జర్నలిస్ట్ సమాజానికి నిజంగా కోపం తెప్పించాయని చెప్పుకోవచ్చు 100%. మొన్న ఒక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒక 15 మంది 20 మంది వెళ్ళడం జరిగింది. ఒక కళ్యాణ మండపం ఏదో చెప్పారు అక్కడికి రమ్మని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి పిలిపించుకున్నారు. ఇంటికి పిలిపించిన తర్వాత ఎవడరా నా మీద రాతలు రాసేది, ఎవడరా నా మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళ ముందే కాళ్ళు చేతులు తీసేస్తా, ఇరిచేస్తాను ఏమనుకుంటున్నారో జాగ్రత్త, ఇంకొకసారి నా మీద వార్తలు రాస్తే అని ఆయన వ్యాఖ్య చేసినట్టుగా ఒక వార్త బయట హల్చల్ చేస్తోంది చాలా గట్టిగా. ఇదే కాకుండా 7 సంవత్సరాలు నేను నక్సలైట్గా ఉండొచ్చాను, నాతో పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని. ఏంటి, ఎవరిని బెదిరిస్తున్నారు? నక్సలైట్ల మీద ఎంతైతే ఏహ్యభావం ఉందో అట్ ద సేమ్ టైం అంతే గౌరవభావం ఉంది కొంతమందిని చూసినప్పుడు. ఎందుకు అంటే మీకులాగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి తోలు తీస్తా, తల తీస్తా, కాళ్ళు చేతులు విరుస్తా అన్నటువంటి వ్యాఖ్యలు ఎవరు చేయలే. రాజకీయాలకు వచ్చిన తర్వాత హుందాగా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే దనసరి అనసూయ, అదే మీకు పేరు తెలియదేమో, అనసూయ అంటే సీతక్క, ములుగు ఎమ్మెల్యే, ఈరోజు రాష్ట్ర మంత్రి తెలంగాణలో. ఆవిడ కూడా ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమం నుంచే బయటకు వచ్చి ప్రజా జీవనంలోకి వచ్చారు. ఈరోజు మంత్రి దాకా ఎదిగారు. ఆవిడ ఆదర్శంగా తీసుకుని మనం ఏం చేస్తున్నాం అనేది ఉండాలి. సరే, చంద్రగిరి అనేటువంటి చాలా స్ట్రాంగ్ కంటెండర్షిప్ ఉన్నటువంటి నియోజకవర్గం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బాగానే పేరుంది. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే గతంలో చాలా విశ్లేషణలో చెప్పడం జరిగింది, రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు ఉంటే వాటిని ఎవరు ఏం చేయలేరు. చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఉన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు ఉన్నట్టు, ఇలా తీసుకున్నప్పుడు చెవిరెడ్డి గారికి చంద్రగిరి అలాంటిది అని చాలామంది డిసైడ్ అయిపోయారు. ఆయన ఏ పండగ వచ్చినా ఏం చేసినా కానీ దాదాపుగా 1.5-2 లక్షల మందికి కానుకలు పంపిస్తూ ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. అందరికీ కాస్త అందుబాటులో ఉంటారు అనే పేరు కూడా ఒకప్పుడు ఉండింది. గత ప్రభుత్వ హయాంలో ఆయన ఏదో అరెస్ట్ చేశారట, దాని మీద సానుభూతితోటి మొత్తానికి ఈసారి గెలవడం కూడా జరిగింది అని 2019 ఎన్నికల తర్వాత చాలామంది అనుకున్నారు. ఇప్పుడు మొత్తం ఆ 2 లక్షల మందికి పంపించే కానుకలు ఇవన్నీ పక్కన పెడితే ఆయన గురించి వ్యతిరేకంగా ఏమన్నా మాట్లాడినా, వార్తలు రాసినా, తెలుసుకుని రాసినా కాళ్ళు తీస్తాం, ఇది తీస్తాం అంటే మరి ఒక ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ఇలాంటి వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళు వీళ్ళ మన పరిపాలించేది అన్నటువంటి అనుమానాలు వస్తాయి. ముఖ్యంగా జర్నలిస్టులు అయితే బానిసలు కాదు. అది చెవిరెడ్డి గారికో ఇంకొకళ్ళకో, జర్నలిస్టులు అయితే బానిసలు చేసుకుందామంటే కుదరదు. మేము ప్రజలకి ఏం కావాలో దాని ప్రజల తరఫున ప్రశ్నించేటువంటి వాళ్ళని తప్ప ఏదో ఇక్కడ కూర్చొని మేము సంపాదించేస్తున్నాం ఇది అనుకుంటే చాలామంది పొరపాటు. అందులోనే మేము బానిసలుగా ఉన్నాం అనుకుంటే ఇంకా పొరపాటు. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏదైనా విశ్లేషిస్తాను తప్ప ఒక పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనో ఇంకొక దాంట్లోనో కాదు. ఒక్కొక్కసారి ఉంటుంది కొన్ని పనులు ఎవరు మంచి చేసినా కానీ పొగడడం, ఎవరు తప్పు చేసినా కానీ విమర్శించడం అనేది అది సద్విమర్శగానే ఉంటుంది తప్ప క్రాస్ అవ్వదు లిమిట్ అనేది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేసేదే. కానీ కొంతమంది అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు ప్రతిపక్షం వైపు ఉన్నటువంటి మీడియా కావచ్చు, లేదంటే అధికార పక్షానికి ఉన్న మీడియా కావచ్చు, మీడియా కూడా చీలిపోయింది. కానీ అది మీడియా ఎడిటోరియల్ పాలసీల మీద బేస్ అయి ఉంటుంది కానీ రిపోర్టర్ల మీద కాదు, జర్నలిస్టుల మీద కాదు. మా పని విశ్లేషించడం, వార్తల్ని సేకరించడం. అటువంటి సేకరించేటువంటి క్రమంలో వచ్చినటువంటి నెగిటివిటీని చూపిస్తాం, పాజిటివిటీని చూపిస్తాం. అలాంటి దాన్ని పట్టుకొని ఎవడు రాస్తాడు రాయండ్రి నా కొడకల్లారా, మీ కాళ్ళు చేతులు తీసేస్తా, మీ ఇంటికి తీసుకెళ్ళి అన్న వ్యాఖ్య
7 సంవత్సరాల పాటు నేను నక్సలైట్‌గా ఉండొచ్చాను అని చేసినటువంటి వ్యాఖ్యలు మరి అది క్రిమినల్ ఇంటిమిడేషన్ కాదా? క్రిమినల్ ఇంటెంట్‌తో చేసిన దాన్ని వ్యాఖ్యలు కాదా? మరి దీనికి చర్యలుండవా అంటే ఎవడికి తెలుసండి. రాష్ట్రంలో ఎవడి మీద చర్యలున్నాయి? మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన వాడికే దిక్కు లేదు. ఆడి మీద ఇప్పటిదాకా. అసలు ఏం జరిగిందో తెలియకుండా ఇప్పటికి 5 ఏళ్ల నుంచి కోడికత్తి కేసులో మగ్గుతున్న శ్రీనుకి దిక్కు లేదు. ఇక మిగతా వాళ్ళకి కోకొల్లలు. అధికారం చేతిలో ఉంది గదా అని ఇష్టారీతిన ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. అంతకు మించి ఏం లేదు. సో, ఇటువంటి వాళ్ళని ఎన్నుకొని రేపొద్దున ఏం చేస్తారు మీరు? ప్రజలు ఆలోచించాలి ఒక్కసారి ఓటు వేసే ముందు. ఆలోచించుకొని ఓటు వేయండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్‌లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.